అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మికమైన పండుగ మహాశివరాత్రి గురించి మాట్లాడుకోబోతున్నాం. శివుడిని భక్తితో ఆరాధించే కోట్లాది భక్తులకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఎందుకు ముఖ్యమో, దాని వెనుక ఉన్న కథలు ఏంటో, ఆచారాలు ఏంటో ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే ఏమిటి? ముందుగా శివరాత్రి అంటే అసలు అర్థం ఏమిటో తెలుసుకుందాం. శివ అంటే శుభం, మంగళం. రాత్రి అంటే అజ్ఞానాన్ని తొలగించే సమయం, అంటే అజ్ఞానం నుండి జ్ఞానానికి తీసుకెళ్లే పవిత్ర రాత్రి, అదే శివరాత్రి. అందుకే ఈరోజు భక్తులు రాత్రంతా జాగారం చేసి శివుణ్ణి ఆరాధిస్తారు. ఇది సాధారణ శివరాత్రి కాదు, సంవత్సరంలో వచ్చే అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి. విస్తృతంగా అంగీకరించిన కథ లింగోద్భవం. మహాశివరాత్రి వెనుక ఉన్న ప్రసిద్ధ కథ ఏంటంటే లింగోద్భవం. ఇది చాలామందికి తెలిసిన కథ. అవును, ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్పవారనే వాదన వచ్చిందంట. అప్పుడు ఆ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం, అంతం లేని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభానికి ఆది అంతాలు కనబడలేదు. అప్పుడు శివుడు పరీక్షగా ఎవరు దీని ఆది లేదా అంతం కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెప్పారంట. విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి వెళ్ళారు, బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగిరారు. కానీ ఎవరికీ ఆ ఆది అంతం కనిపించలేదు. విష్ణుమూర్తి నిజం ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు మాత్రం కేటకి పువ్వును సాక్షిగా పెట్టి అబద్ధం చెప్పాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుణ్ణి అబద్ధం చెప్పినందుకు శపించాడు. అందుకే బ్రహ్మకి ఆలయాలు చాలా అరుదు. ఆ జ్యోతిర్లింగం ప్రత్యక్షమైన రాత్రే మహాశివరాత్రిగా భావిస్తారు. మరో విశ్వాసం ఏంటంటే శివపార్వతుల వివాహం. మరో విశ్వాసం ప్రకారం ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగింది అంటారు. పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేసి శివుడిని వరంగా పొందింది. ఆ దివ్యమైన కలయికను మహాశివరాత్రిగా జరుపుకుంటారు. సముద్రమథనం కథ ఇంకో ముఖ్యమైన కథ. సముద్రమథనం సమయంలో హలాహల విషం వెలువడింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసేదిగా మారింది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి లోకాలను రక్షించాడు. విషం గొంతులోనే ఆగిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మహాశివరాత్రి రోజున చేసే ఆచారాలు. ఈరోజు భక్తులు ఎలా ఆరాధిస్తారు? ఉదయం స్నానం చేసి ఉపవాసం చేస్తారు. శివాలయాలకి వెళ్ళి లింగాభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, తేనె, గంగాజలం, బెల్లం, నీటితో ఈ లింగాభిషేకాన్ని చేస్తారు. ముఖ్యంగా బిల్వదళం సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. బిల్వదళంలో 3 ఆకులు ఉంటాయి. ఇవి శివుని త్రినేత్రాన్ని సూచిస్తాయి అంటారు. జాగరణ యొక్క ప్రాముఖ్యత. మహాశివరాత్రి రోజున రాత్రంతా జాగారం ఎందుకు చేస్తారు? ఇది సాధారణ రాత్రి కాదు. ఈ రాత్రి ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే 4 కాలాల్లో పూజ చేస్తారు. ప్రతి యమ్మంలో శివార్చన చేస్తారు. భారతదేశంలో శివరాత్రి కాశీ, సోమనాథ్, శ్రీశైలం, కేదార్నాథ్ లాంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఈరోజు మహోత్సవంగా జరుగుతుంది. శ్రీశైలం ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఆసక్తికరమైన విషయాలు. శివరాత్రి రోజు ఓం నమః శివాయ మంత్రం జపిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది అంటారు. శాస్త్రాల ప్రకారం ఈరోజు గ్రహస్థితి కూడా ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. శివుడు లాయకారుడు, పాతదనాన్ని తొలగించి కొత్తదనాన్ని సృష్టించే శక్తి. తాత్విక అర్థం. శివుడు అంటే కేవలం దేవుడు కాదు, ఒక తత్వం. అజ్ఞానం అనే అంధకారం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్లే రాత్రే శివరాత్రి, అదే మహాశివరాత్రి. మహాశివరాత్రి మనకు ఉపవాసం, భక్తి మాత్రమే కాదు, ఆత్మ పరిశీలన చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ పవిత్ర రాత్రి మీ అందరికీ శాంతి, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి K2 న్యూస్. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్.